హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్. ఈరోజు అయితే మనం 10 kg పల్లి అయితే వేస్తున్నాం. చూడండి, 10 కిలోల పల్లీలతో అయితే పల్లి నూనె రెడీ చేద్దాం. ఇప్పుడు ఒకసారి పల్లి కొంచెం ఏమంటారు క్రష్ మెదకగానే కొంచెం క్రష్ కాగానే లైట్గా ఒక 100 ml ఒక 100 ml అయితే వాటర్ వేసేసినాం. చూడండి, బెల్లం అవసరం లేదు. పల్లీకి మాత్రం బెల్లం అక్కర్లేదు. బెల్లం ఓన్లీ నువ్వులు, కుసుమలు, చేదుగా ఉండే వాటికి కొద్దిగా చిన్న మిషన్ కాబట్టి లేడీస్ కూడా ఈజీగా పట్టవచ్చు. అది ఎందుకంటే ఒకసారి నేను నేర్చుకుందామని ఈ రోజు అయితే విజయరామ్ తోటే మా మిస్సెస్ తోటి మొత్తం పట్టిస్తున్నా. చూడండి, ఈ గానుగా మొత్తం ఈమెతోటే పట్టిస్తున్నా. మంచిగానే జర ప్రాక్టీస్ అయితే అవుతుంది. ఏం కాదు, ఈజీగా ప్రాక్టీస్ కావచ్చు, సింపుల్గా. ఇది మిషన్ కాబట్టి భయపడుతున్నా, మిషన్ కాబట్టి ఆడవాళ్ళు భయపడతారు. 2-3 టైమ్స్ పట్టినా అనుకో ఈజీగా వస్తుంది. ఏం భయపడాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్, పెద్ద పని ఏమి ఉండదు. చూద్దాం, ఒక 5 minutes తర్వాత ఆయిల్ అయితే కంటిన్యూ అవుతుంది. పల్లి వేసినాక ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ వేసినాము. వాటర్ వేసిన తర్వాత ఎంతసేపట్లో ఆయిల్ వస్తుందో ఒకసారి చూద్దాం. ఇగో వస్తూనే ఉంది ఆల్రెడీ ఆయిల్. జస్ట్ 5 minutes కూడా కాలే, జస్ట్ 1 minute అంతే. 1-2 minutesలో ఆయిల్ అయితే దిగుతుంది. చూడండి, ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చే ఆయిల్ ఏంటంటే కొంచెం మడ్డిగా ఉంటుంది, కొంచెం చిక్కగా మడ్డిలాగా ఉంటుంది. బాగా క్రష్ అయ్యి ఇది కేకులాగా తయారైనప్పుడు అప్పుడు వచ్చే ఆయిల్ చాలా నీట్గా, ఫుల్ వైట్గా, ఎక్సలెంట్గా వస్తుంది. కానీ లాస్ట్కు ఇట్లా అయితే చూడండి, ఇది ఎంత మడ్డిగా ఉండేదంటే ఈ ఆయిల్ కూడా, కొబ్బరి నూనె కూడా చాలా మడ్డిగా ఉండేది. చాలా చిక్కగా, అసలు ఏంది ఇంత డస్టీగా ఉంది అన్నట్టు ఉండేది. అలాంటిది అంతా నీట్గా అయిపోయింది. చూడండి, ఆ డబ్బాలలో మనం ఈ క్యాన్లలో వేసుకుంటాం. ఈ క్యాన్లలో వేసుకున్న తర్వాత అయితే ఇగో ఇలా పేరుకుంటుంది. ఇక పేరుకున్న తర్వాత బాటిల్స్లలోకి అయితే అలా వేస్తాము. చూద్దాం, అట్లా ఆయిల్ అయితే మంచిగా స్టార్ట్ అయింది. చూడండి, ఇక వచ్చేస్తుంది, చిక్కగా ఆయిల్ అయితే దునుకుతుంది. చూడండి ఒకసారి. మా దగ్గర మాత్రం అన్ని రకాల చెక్క గానుగ నూనెలు అయితే దొరుకుతాయి. కురుడి కొబ్బెర, కుసుమ ఆయిల్, పల్లి నూనె, నువ్వుల నూనె, ఆవగింజల నూనె, ఆముదం నూనె కూడా మేమైతే ఇది వంట ఆముదం, దాన్ని వండి అయితే రెడీ చేపిస్తాము. అది ఇందులో వేసేది కాదు. మనకు ఉన్న డౌట్ ఏంటంటే ఒకటి చెప్పనా, అంటే ఏమంటారంటే మేము లేనప్పుడు పడుతున్నారు కదా మీరు, అందులో ఏమన్నా వేస్తున్నా? అందులో వేసేది ఏముండదు, జస్ట్ కొన్ని వాటర్ వేసినాం అంతవరకే. కానీ పల్లీలు, వాటర్, ఆయిల్ అయితే దిగుతుంది. ఆ దిగిన ఆయిల్ని ఆ క్యాన్లలో వేస్తాం. ఆ తర్వాత బాటిల్స్లలో నింపుతాం. అంత సింపుల్, ఏం లేదు, ఎలాంటి కల్తీ లేదు, ఎలాంటి మోసం ఉండదు. కల్తీ చేసారో కానీ అందరిని అట్లా అనుకోవడం కూడా తప్పు. మనం ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసినాం, 2 months కూడా కాలేదు. మనం ఎట్లా పల్లీలు వేసినామో అంతే ఆయిల్ తీసి అయితే మీకు ఇస్తాము. ఒక్కసారి వాడినంటే మీరే ఆర్డర్ పెట్టుకుంటారు. చాలా ఒరిజినల్ గా, చాలా ప్యూరిటీగా, చెక్కగానుగా. ఇగో ఈ రోకలి చెక్కనే, రోల్ కూడా చెక్కనే, బాగా క్రష్ చేస్తుంది. చూడండి, ఇది మాత్రం ఓకే. మళ్ళీ చూపిస్తాను. కావాలంటే మాత్రం కంపల్సరీ ఆర్డర్ పెట్టుకోండి. ఒక్కసారి ఒక 1 లీటర్ తీసుకొని చూడండి, మా క్వాలిటీ ఎలా ఉంటుందో మీరే చెప్తారు. మీరే 1 లీటర్ పెట్టుకున్న వాళ్ళు 5 లీటర్స్ 10 లీటర్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న మేడం జిల్లెలు కూడా ఒక మేడం ఉంటారు, ఆమె జస్ట్ 1 లీటర్ తీసుకుంది ఫస్ట్, తర్వాత 5 లీటర్స్ తీసుకుంది. సేమ్ మన ఎక్కడ ముషీరాబాద్. శాంపిల్ కోసం అయితే ఒక 1 లీటర్ అయితే ఫస్ట్ ఆర్డర్ పెట్టుకోండి. ఎట్లా ఉందో క్వాలిటీ మీరే చూడండి. చూసిన తర్వాత ముషీరాబాద్లో ఒక మేడం కూడా ఫస్ట్ 1 లీటర్ తీసుకుంది, తర్వాత 5 లీటర్స్ తీసుకురా మేడం. అట్లా చాలామంది తీసుకుర్రు. ఒకసారి అయితే ఎక్కడి నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి 10 లీటర్లు పంపించాలి. ఆ రోజు ర్యాపిడో బుక్ చేసి 10 లీటర్స్ 5 క్యాన్స్ అయితే 2 పంపించాను. ఓకే, మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇక మనం వేసి అయితే ఒక అర్ధగంట పైన అయింది, ఒక 40 minutes అయింది. ఇప్పుడు మంచిగా వస్తుంది. చూడండి, ఆయిల్ అసలైన ఆయిల్ ఇప్పుడు దిగుతుంది. చూడండి, ఫస్ట్ పట్టినప్పుడు వండ్ర వస్తుంది, తర్వాత కొంచెం మంచిగా, తర్వాత మంచి నూనె దిగుతుంది. చూడండి, ఇప్పుడు అసలైన ఆయిల్ ఇప్పుడు వస్తుంది. స్వచ్ఛమైన గానుగా అయితే ఇదంతా కేక్ లాగా ఆల్రెడీ దగ్గర ఇది కేక్ లాగా అయింది. చూడండి, ఇట్లా చెక్కలు అయినందుకే, కేక్ లాగా గడ్డ కట్టినందుకు ఆ రకంగా వస్తుంది ఆయిల్. ఇంకా కట్టలేదు, మెల్లమెల్ల కడుతుంది.
ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం గడ్డ కడుతుంది. అప్పుడు మొత్తం టోటల్ దీని టైం వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఒక గంట మొత్తం దీని ప్రాసెస్ అయిపోవడానికి లోపల ఉన్న చెక్క కూడా నేను తీయాలంటే ఒక గంట టైం అయితే పడుతుంది. చూడండి ఆయిల్ మాత్రం ఇప్పుడు సూపర్గా వస్తుంది. మీకు ఏ నూనె కావాలన్నా ఖచ్చితంగా నాకు ఆర్డర్ పెట్టండి, మీకైతే పంపిస్తాను నేను. స్వచ్ఛమైన నూనెలు అయితే పంపిస్తాము. ఎలాంటి కల్తీ లేదు, ఎలాంటి మోసం అయితే లేదు. మీరు మమ్మల్ని నమ్మండి, ఒక్కసారి ఆర్డర్ పెట్టుకొని నమ్మండి. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక ఇంకో చెక్క అయితే ఇట్లా వస్తుంది. చెక్క ఎందుకంటే లోపల ఉంటుంది, కొంచెం రోల్ లోపల ఉంటుంది, నేను తీయలేను కాబట్టి మొత్తం ఇట్లా పిప్పిగా చెక్క అయిపోతుంది. కొంచెం ఇది హార్డ్గా వస్తుంది. లేడీస్ అయితే కొంచెం కష్టంగానే తీయాల్సి వస్తుంది. ఇంకో మొత్తం అయిపోయినాక అయితే ఇట్లా వస్తుంది. చూడండి చెక్క మొత్తం తీసి బయట వేసుకోవాలి. ఆయిల్ మొత్తం వచ్చేసింది. మనం వేరే ఏమైనా పట్టాలనుకుంటే మళ్ళీ ఒక రౌండ్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేస్తే ఇట్లనే వేయొచ్చు, లేదంటే క్లీన్ చేసుకోవాలి. వేయాలంటే మాత్రం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయిపోయింది ఆల్రెడీ, అందులో ఏం లేదు, అంతా క్లీన్ అయింది దాదాపు. ఆ రోల్ మొత్తం క్లీన్ అయింది చూడండి. ఇగో మొత్తం పిప్పి అయితే ఇట్లా వస్తుంది. ఇది కూడా ఒకసారి ఇంకో ఈ రోజు పట్టిన ఆయిల్ అయితే ఇట్లా వండు ఉంటుంది. రేపు అయితే మంచిగా వేరుకుంటుంది. ఇక దీన్ని ఆ టిన్నులలోకి వేస్తే పేరుకుంటుంది మంచిగా. మళ్ళీ ఇక ఓకే, చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ, కర్మన్ఘట్ చౌరస్తా, 5,79,000 పిన్ కోడ్. శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఉంటుంది, టాటా కార్ షోరూమ్ పక్కన ఉంటుంది. మా దగ్గర అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, మిల్లెట్స్ ఉంటాయి, స్నాక్స్ కూడా ఉంటాయి, మిల్లెట్స్ తోటి బిస్కెట్స్ ఉంటాయి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ అందరికీ. ఓకే, రైట్.